పూజని బక్రీద్ రోజు చేస్తారు. దూదేకుల జీవన విధానం హిందూ ముస్లిం మతాల కలయిక. వీరు ఇస్లాం స్వీకరించినప్పటికీ గ్రామాల్లో అధికంగా జీవిస్తుండటంతో ఎక్కువగా హిందూ మత ఆచార వ్యవహారాలను నేటికీ అనుసరిస్తున్నారు. ముస్లిం పండగలతో పాటు హిందూ పండుగలను కూడా జరుపుకుంటారు. రంజాన్, బక్రీద్లతో పాటు వినాయక చవితి, దీపావళి వంటి హిందూ పండుగల్లో చురుగ్గా పాల్గొంటారు. అయితే ఆయుధ పూజ మాత్రం హిందువులకు భిన్నంగా దసరా రోజున కాకుండా బక్రీద్ రోజున చేస్తారు. ఇంకా వీరి వివాహాలు ఇస్లాం ఆచారాల ప్రకారమే జరుగుతాయి. వివాహాలలో తమ కులం వారినే ఎన్నుకొని ఖాజీతో ఇస్లాం మత సాంప్రదాయాన్ని అనుసరించి నిఖా జరుపుకుంటారు. ఇస్లాం మతంలో లాగా వీరిలో పరదా పద్ధతి లేదు. దూదేకులు నిజమైన లౌకికవాదులు. వీరు రెండు మతాలను సమానంగా గౌరవిస్తూ ఆచరిస్తూ వస్తున్నవారు. వీరు మాత్రం మేము భారతీయులమని చెప్తున్నారు. ఎవరూ ప్రబోధించకుండానే వీరు ఆచరణలో లౌకికవాదులుగా నిలుస్తున్నారు. మతాలకు అతీతంగా ప్రజాస్వామికంగా జీవనం సాగిస్తున్న గొప్ప లౌకికవాదులు దూదేకులు. ఈ దేశంలో నంబర్ 1 సెక్యులరిస్ట్ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు మొదటి కమ్యూనిటీ దూదేకులు. వాళ్ళల్లో ఇండియన్ కల్చర్ అని చెప్పబడేటువంటి హిందూ సంస్కృతి అట్లాగే ముస్లిం సంస్కృతి కలగలిసి కనపడుతుంది వాళ్ళల్లో. ఇన్నాళ్ళు మనం చూసిన కుల వృత్తుల్లాగే ఈ వృత్తి కూడా, అంటే దూదేకుల వృత్తి కూడా, అందులో జీవిస్తున్న వారి పరిస్థితి కూడా చాలా దయనీయంగా మారింది. అంటే ఆధునిక పరికరాలు వచ్చాయి, జిన్నింగ్ మిల్లు వచ్చాయి. కొన్ని రోజుల తరబడి సాగే పని కొన్ని గంటల్లో, క్షణాల్లోకి వచ్చేసింది. దానివల్ల మనం చూసాం కమ్మరిలో కొలిమి ఎలా రాజుకోకుండా అయిపోయిందో, కుమ్మరిలో సారె ఎలా మూలన పడిందో, వీళ్లలో కూడా వీరి పనిముట్లకు పని లేకుండా పోయింది. వీళ్లు చేసే పనికి విలువ లేకుండా పోయింది. అసలు వీళ్లకు పనే లేకుండా పోయింది. అంటే వృత్తే లేకుండా పోయింది. దూదేకుల పరిస్థితి దుర్భరంగా మారడానికి ముఖ్య కారణం అందుబాటులోకి వచ్చిన ఆధునిక పరికరాలు. జిన్నింగ్ మిల్లు రాకతో వీరి కష్టాలు మొదలయ్యాయి. ఇంతకుముందు గంటల తరబడి చేసే పనిని యంత్రాలు క్షణాల్లో పూర్తి చేయడంతో వీరికి కష్టాలు ఎక్కువయ్యాయి. జిన్నింగ్ మిల్లుల సంఖ్య ఎక్కువ కావడం, వీరికి అనుబంధమైన చేనేత కూడా సంక్షోభంలో పట్టంతో వీరికి పని దొరకని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు వీరి పనిముట్టుకు పని లేదు, వీరి పనికి విలువ లేదు, వీరికి ఉపాధి లేదు. ఈ దూదేక వృత్తి అనాదిగా మాది కుటీర పరిశ్రమ అండి. మా ఇళ్లలో అందరూ కూడా ఈ పని మీద ఆధారపడేవాళ్ళు. పూర్వం ఎప్పుడో మేమంతా బాగానే బతికేవాళ్ళం, కానీ ఈ స్వతంత్రం రాకముందు 1818లో బ్రిటిష్ వాళ్ళు జిన్నింగ్ మిల్లులు జిన్నింగ్ యంత్రాంగం భారతదేశం తీసుకొచ్చేటప్పుడు మేము భారతదేశంలో జిన్నింగ్లో వస్తే మా చేతి పని పడిపోవద్దని మేము ఉద్యమాలు చేసామండి. అయితే ఆ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మాది ఖాదీ పని పోయింది, ఏకే పని పోయింది, పత్తి నుంచి ఇత్తు తీసే చర్కా పని పోయింది, రాట్నం ఏకులు తీసి ఏకుల నుంచి దారం తీసుకోవడం దారం పని పోయింది. అన్ని జిన్నింగ్ మిల్లులు స్పిన్నింగ్ మిల్లులు వచ్చి మా చేతి పనులన్నీ కూడా సర్వం నాశనం చేసేసి మేము అనాథులు అయిపోయామండి. మా పిల్లల్ని చదివించుకోలేకపోతున్నాం. మా పిల్లలు ఈ పని మీద చేసిన ఇళ్లలో ఎక్కడ కూడా 10th చదివి ఉన్నోళ్ళు ఎక్కడా లేరండి. ఇంటర్ గానీ 10th గానీ చదివిన వాళ్ళు లేరండి. ప్రభుత్వం తలుచుకుంటే వీరికి ఇప్పటికీ పని కల్పించగలదు. ప్రభుత్వ ఆసుపత్రులకు, హాస్టళ్లకు పరుపులు, దిండ్లు చేసే పని వీరికి అప్పచెప్పవచ్చు. అయితే ప్రభుత్వానికి ఆ ఆలోచనే లేదు. ఈ వృత్తి కోల్పోయిన దూదేకులు వ్యవసాయ కూలీలుగాను, బ్యాండ్ మేళాల్లోనూ తోడాలు అమ్ముకుంటూ, మెకానిక్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వృత్తి దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు హిందూ మతంలో ఉండగా నవారు నేత పని, పరుపులు గుట్టడం, గుంట మగ్గం నేత ఇవి చేసేవాళ్ళు. అంటే పత్తిని శుభ్రం చేసేటువంటి వృత్తి. ఆ వృత్తే వీళ్ళకి తర్వాత కూడా కంటిన్యూ అయింది. అంటే పారిశ్రామిక విప్లవం తర్వాత వచ్చినటువంటి చాలా వృత్తులు వీళ్ల జీవితంలో పెద్ద మార్పును తీసుకురాలేకపోయినాయి. కారణం ఏంటంటే పారిశ్రామిక విప్లవం కంటే ముందు నుంచే ఈ పత్తికి సంబంధించినటువంటి ప్రాసెసింగ్ వృత్తిని వీళ్ళు చేపట్టున్నారు అన్నట్టు. సో దానివల్ల వీళ్ళ జీవితంలో పెద్ద మార్పు రాలే. పారిశ్రామిక విప్లవం తర్వాత రానటువంటి మార్పు గ్లోబలైజేషన్ తర్వాత వచ్చింది. సో స్వాతంత్ర్యానంతరం పెద్ద మార్పు కూడా వీళ్ళ జీవితంలో పెద్ద మార్పు ఏం రాలేదన్నట్టు. స్వాతంత్ర్యానంతరం తీసుకున్నట్టయితే వీళ్ళు ఇళ్లకు తిరిగి పరుపులు కుట్టేవాళ్ళు, లేదా ఒక చోట పరుపులు కుట్టడానికి ఒక దుకాణం పెట్టుకునేవాళ్ళు. ఇట్లాంటి వృత్తి ఎక్కువ మందిలో ఉంది. సో దీని నుంచి ఇప్పుడున్నటువంటి గ్లోబలైజేషన్ సిచ్యుయేషన్ ఏదైతే ఉందో ఇందులో, సో ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద మార్కెట్, అమెరికన్ మార్కెట్ సంస్కృతి విస్తరిస్తున్నటువంటి సందర్భంలో
ఇలాంటి చిన్న వృత్తులు ఇవి ఏవైనా కావచ్చు. కుండలు చేయడం దగ్గర నుంచి, చెక్క పని చేయడం దగ్గర నుంచి అన్ని వృత్తులు పోయినట్టే దూదేకులకు సంబంధించినటువంటి వృత్తి కూడా కూలిపోయింది, కుప్పగూలిపోయింది. అయితే ఇప్పుడు గోలీ సోడాలు కూడా ఎక్కడా కనబడటం లేదు. పట్టణాల్లో ఉన్న దూదేకుల వారు విద్యను అభ్యసించినప్పటికీ గ్రామాల్లో వారి పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. చదువు లేదు. చిన్న వయసులోనే మెకానిక్ షెడ్లకు పరిమితమవుతున్న వారి సంఖ్య అధికంగా ఉంది. ఇప్పుడు వీరెదుర్కొంటున్న మరో సమస్య కుల ధృవీకరణ పత్రం. మతపరంగా వీరు ఇస్లాం మతాన్ని ఎప్పుడో స్వీకరించారు. అయితే ఇప్పటికీ వీరి కుల ధృవీకరణ పత్రంలో కులం దూదేకుల, మతం హిందూ అని ఇస్తున్నారు. దాంతో విద్యార్థులు అనేక సమస్యలకు గురవుతున్నారు. ప్రభుత్వం కూడా నా ఘర్కా నా ఘాట్కా అన్నట్టు చూసేటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళ పరిస్థితి అట్లా ఉంది. ఇటు ఇస్లాంలో నుంచి అందాల్సినటువంటి సౌకర్యాలు ఏమందవు. ఎందుకంటే ముస్లింలకి కేటాయించే బడ్జెట్ అంతా ఓసీ ముస్లింలకు వెళ్ళిపోద్ది. అఫ్ కోర్స్ వాళ్ళకి ఈ మధ్య బీసీ రిజర్వేషన్ వచ్చింది, అది వేరే విషయం. ఆ ముస్లింలకు వెళ్ళిపోద్ది. కాబట్టి ముస్లింలకి కేటాయించే బడ్జెట్ దూదేకులకు అందదు. బీసీబీ రిజర్వేషన్ ఇచ్చాం కాబట్టి మొత్తం వీళ్ళ సమాజం మారిపోద్దని అనుకునేటువంటి ఒక కలర్ బ్లైండ్నెస్ లో ఉంది ప్రభుత్వం. స్వాతంత్రోద్యమంలో గాంధీజీ రాట్నం ద్వారా నూలు వడకడంతో రాట్నం కీర్తి ప్రపంచవ్యాప్తమైంది. స్వాతంత్రోద్యమంలో ఎంత కీర్తి సంపాదించిందో స్వాతంత్రానంతరం అంతే హీనంగా దాని విలువ పడిపోయిందని చెప్పొచ్చు. ఓ మూలన పడిందని చెప్పొచ్చు. ఇక రాట్నం మీద ఆధారపడి బతుకులు సాగిస్తున్న కులాల పరిస్థితి కూడా అంతే దుర్భరంగా, హీనంగా మారింది. ఉదాహరణకి మనం తీసుకుంటే గనక నేతన్నలు, ఇటు సాలెవాళ్ళు అవ్వచ్చు, దూదేకుల వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే నేతకు సంబంధించిన వాళ్ళెవ్వరి బతుకులు కూడా అంతే హీనంగా మారాయని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. వీళ్ల బతుకులు మారాలి అంటే ఆధునిక పరికరాలని సబ్సిడీ ధరలకు వీరికి అందించడమో లేదా వాటి మీద పనిచేయడానికి కావాల్సిన శిక్షణ అందించడం ద్వారానే వీళ్ల బతుకుల్లో కొత్త వెలుగులు నింపొచ్చు. ఇది నేటి బతుకు చిత్రం.